హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మినప బర్ఫీ. ఈ మినపప్పుతోటి బర్ఫీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు మినపగుండ్లను వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు పొట్టు లేని పెసరపప్పును కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా పప్పులు అనేవి మాడకుండా ఇలా మినపప్పు అలాగే పెసరపప్పు కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి చల్లారేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 2 కప్పుల వరకు బెల్లంని వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లంని తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి. ఈ బర్ఫీకి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లం అనేది కరిగేంత వరకు దీనిని ఇలా బాగా కరిగించండి. చూడండి, మనకి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయి ఒక నురగ వచ్చేంత వరకు దీన్ని ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం సిరప్ అనేది చల్లారేలోగా మనకి ఈలోపు మినప్పప్పు అలాగే పెసరపప్పు కూడా ఇవి కూడా బాగా చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ఈ పప్పులన్నింటినీ కూడా మిక్సీలోకి వేసుకొని ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ ఇచ్చుకుంటూ వీటిని కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఈ బర్ఫీకి మరీ సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు మనము ఏ కడాయిలో అయితే బర్ఫీ ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే కడాయిలోకి వేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లపు వాటర్ని కూడా ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసి వేయడం వల్ల దీనిలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఈ బెల్లపు వాటర్ మొత్తం ఈ పొడిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా బాగా కలపండి. చూడండి, ఇలా కంప్లీట్గా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిని స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా అడుగు అనేది పట్టకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ బర్ఫీ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి. ఈ బర్ఫీ అనేది ఇలా చిన్నపిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు పాలను వేసుకోండి. ఈ ప్లేస్లో పచ్చి పాలైనా కానివ్వండి, లేదైనా కాచలార్చిన పాలైనా ఏవైనా కూడా వేసుకోవచ్చండి. మనము ఏ కప్పుతో అయితే మినప్ప గుండ్లని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పాలను వేసుకోండి. పాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి పాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా అడుగు అనేది పట్టకుండా ఇలా బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని ఈ బర్ఫీది అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి
బాగా ఉడికించండి. చూడండి, మనకి ఎప్పుడైతే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉంచేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మీ దగ్గర ఇలా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి, ఈ బౌల్స్లోకి ఇలా వేసుకోండి. లేదంటే ప్లేట్లోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మినప్పప్పుతోటి బర్ఫీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా మీకు నచ్చిన సైజులో బర్ఫీలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా అన్నింటిని కూడా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మినప బర్ఫీలు అనేవి చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, బర్ఫీలని చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా చాలా యమ్మీగా చాలా బాగున్నాయి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.